ములుగు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇక్కడ పూర్తి వివరాలు అయితే తెలియజేస్తా. అట్లనే దీనికి సంబంధించిన మీకు కనిపిస్తున్న పీడిఎఫ్ కావచ్చు, వేకెన్సీస్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన. ఆల్రెడీ షేర్ చేసి మీకు ఈ వీడియో అందిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఈ 2 పీడిఎఫ్లను కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, దీనికి సంబంధించిన చాలా వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా ఒకసారి చూసి అప్లికేషన్ అయితే వేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఉన్న వివరాలు అయితే తెలియజేస్తా చూడండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ములుగు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది నోటిఫికేషన్ నెంబరు, ఏ రోజు ఇచ్చారు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఇక ములుగు జిల్లా పరిధిలోని 2 తాడ్వాయి మరియు వెంకటాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి విడతలో భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరిస్తారు. మీరు అప్లికేషన్ చేసుకోవాల్సిన వెబ్సైట్ ఇది. ఇక దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు గమనిస్తే 1/7/2026 ఈ రోజు నుంచి 15/7/2026 సాయంత్రం 5 గంటల వరకు, అంటే ఒక 15 డేస్ టైం ఇచ్చారు. ఈ 15 డేస్లో మెయిన్గా కావాల్సిన సర్టిఫికేట్ ఏంటంటే రెసిడెన్సీ సర్టిఫికేట్. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్న బోనఫైడ్లను చూసి లోకల్ ప్రియారిటీ ఇయ్యరు, లోకల్ కన్సిడర్ చేయరు. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఖచ్చితంగా దాన్ని అప్లై చేసి తీసుకోండి. ఇక ముఖ్యమైన నిబంధనలు, అర్హతలు చూస్తే విద్యార్హత అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేకపోతే 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో ఎస్ఎస్సి లేకపోతే 10th క్లాస్ ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు. గిరిజన ప్రాంతాలలో అని క్లియర్గా మెన్షన్ చేశారు, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ వయసు విషయానికి వస్తే 18 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉండాలి, 1/7/2026 వరకు. ఇక స్థానికత, అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధి లేకపోతే ఆ వార్డు గ్రామ పంచాయతీకి చెందిన స్థానికురాలై ఉండాలి. ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాలలో అయితే ఆ వార్డు నివాసి అయి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో అయితే అంగన్వాడీ కేంద్రం గ్రామ పంచాయతీ నివాసి అయి ఉండాలి. ఎస్టీ సబ్ ప్లాన్ క్రింద ఎస్టీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అదే గ్రామం, అదే ఆవాసం, అదే హ్యాబిటేషన్ నుంచి వచ్చిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎస్సీ సబ్ ప్లాన్ ప్రకారం ఎస్సీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ కావచ్చు, అంగన్వాడీ హెల్పర్ కావచ్చు, అదే గ్రామానికి చెందిన ఎస్సీ అభ్యర్థి అయి ఉండాలి. ఎస్సీలకు వస్తే ఎస్సీ అభ్యర్థి అయి అప్లికేషన్ చేసుకోవాలి. ఇక అభ్యర్థుల ఎంపిక విధానం, ఇంటర్మీడియట్ మార్కులకు 70 మార్కులు ఇస్తారు. ప్రత్యేక కేటగిరీలు అంటే వితంతువులకు 5 మార్కులు, అనాథలకు 10 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు కేటాయిస్తారు. జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూ చేస్తారు, ఆ ఇంటర్వ్యూకు 10 మార్కులు ఇస్తారు. టోటల్గా 100 మార్కులకు ఇక్కడ మీకు మార్కులు కన్సిడర్ చేసి ఎవరికి మెజారిటీగా ఎక్కువగా వస్తాయో ఆ మార్కులను బేస్ చేసుకొని రిక్రూట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయుటకు లేదా అవసరమైన మార్పులు చేయుటకు జిల్లా కలెక్టర్ ములుగువారి పూర్తి అధికారాలు కలవు. ఇది జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీ ములుగు జిల్లా నుంచి వచ్చినటువంటి క్లియర్ నోటిఫికేషన్. వేకెన్సీస్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన. ఇంకా ఈ వీడియో అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటారు ఖచ్చితంగా కామెంట్లో అడగండి. ఆ విషయంతో ఇంకో వీడియో అయితే చేస్తా. ఇది 5వ నోటిఫికేషన్, అంగన్వాడీ ఉద్యోగాలలో ఇది 5వ నోటిఫికేషన్. ఒకటి మహబూబ్ నగర్కి సంబంధించి ఆల్రెడీ అయిపోయింది, ఇది అప్లికేషన్ డేట్స్ అయిపోయినాయి. తర్వాత నల్గొండ డిస్టిక్ సంబంధించి నడుస్తూ ఉంది. తర్వాత పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నడుస్తూ ఉంది. అట్లనే జోగులాంబ గద్వాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు 5వదిగా ములుగు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మిగతా జిల్లాలో కూడా త్వరలో రాబోయే అవకాశాలు ఉన్నాయి, వస్తాయి కూడా 2-3 డేస్లో. ఎప్పుడు వచ్చినా కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తా. థ్యాంక్ యూ.